పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్లాస్టిక్ రహిత భారత నిర్మాణమే లక్ష్యంగా అసేజ్ సంస్థ ఆధ్వర్యంలో మాదాపూర్ శిల్పకళా వేదికలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అసేజ్ గ్రీన్ కాన్సెప్ట్ ఫర్ ఏ ప్లాస్టిక్ ఫ్రీ ఇండియా పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టి సుబ్బిరామరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి కలుగుతున్న ముప్పులు ప్రజలకు వివరించడం జరిగింది. స్పష్టంగా నిరూపిస్తుంది. చైతన్యవంతమైన యువత యొక్క చర్యలే మార్పుకు నిజమైన ప్రారంభ బిందువు మరియు రూపాంతరములకు సాధ్యం చేసే ప్రేరణ శక్తి. ఇప్పటి వరకు అసేజ్ భారతదేశంలో సహా 27 దేశాల్లో జీరో ప్లాస్టిక్స్ 2040 ప్రచారం మరియు శుభ్రపరిచే కార్యకలాపాలను నిర్వహించింది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడానికి ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు మరియు పౌర సమాజంతో అంతర్జాతీయ సంఘీభావాన్ని పెంపొందించింది. అదనంగా అసేజ్ నేపాల్ విద్యా మంత్రిత్వ శాఖ, తెలంగాణ శాసనసభలో, బ్రెజిల్లోని అమాజోనాస్ శాసనసభ, దక్షిణాఫ్రికాలోని స్వానే నగరం మెట్రోపాలిటన్ మున్సిపాలిటీ మరియు యునైటెడ్ స్టేట్స్లో ఊటా ఐక్యరాజ్య సమితి అసోసియేషన్తో సహా 201 సంస్థలతో MOUలపై సంతకం చేసింది. How they got this concept? It's a fact. Olden days, summer hot sun, winter cold, and in the rainy season rains. No reverse. Climate is not under control. This is not only in India, all over the world. Therefore, ASC that is committed to make people to realize, recognize that the climate is very important. Climate is very, very important. How to protect the climate change. Society and the climate may see all your faces. I want to tell you the astrology. All of you are going to become very, very big personalities when you grow big. Blessing to all children. Yes, you must make a mark that people of India, people of your family and your parents should feel proud of your achievement, and we must make a mark of life. ఇది ఒక యూత్ బృందంతో కలిసి మనం చేసేది. ఈ అసేజ్ మీనింగ్ ఏంటంటే సేవ్ ద ఎర్త్ A to Z. యాక్చువల్గా ఇది 175 కంట్రీస్లో ఈ అసేజ్ వాలంటరీ సర్వీస్ అనేది జరుగుతుంది. యాక్చువల్గా మెయిన్గా ఈ ప్లాస్టిక్ రహిత ఇండియాగా మేము చేయాలనే ఉద్దేశంతో అనేక మంది యూనివర్సిటీని ఈ సౌత్ ఇండియాలో, భారతదేశంలో 175 కంట్రీస్లో ఈ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం హైదరాబాద్లో కూడా అనేక మంది VIPs ద్వారా కూడా దీన్ని తెలియజేస్తూ అవేర్నెస్ అనేది తీసుకురావాలని ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ప్రపంచంలో నిజంగా సంవత్సరానికి 400 మిలియన్ల టన్నులు అనేది ఈ ప్లాస్టిక్ అనేది తయారవుతుంది. దాంట్లో అనేది సగం దాకా ఒకరోజు మాత్రం కేవలం ఒక్కసారి యూజ్ చేసి దాన్ని మనం పడేస్తాం. అదేమైపోతుందంటే చివరికి మనం తినే ఆహారంలో, నీటిలో కూడా, తాగే నీరులో కూడా అదేమైపోతుంది మైక్రోలాగా మన ఆరోగ్యానికి కూడా చాలా ఎఫెక్ట్ అని అవుతుంది. చివరికి ఇది ఇండియా కూడా ఒక క్యాన్సర్ లాగా తయారయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే దీన్ని మనం రెక్టిఫై చేయడానికి, ఈ ప్లాస్టిక్ రహిత ఇండియా ఉండడానికే ఈ యొక్క గ్రీన్ కచేరీ అనేది అసేజ్లో మేము ఇక్కడ స్టార్ట్ చేసాం. దీని ద్వారా మేము అవేర్నెస్ తీసుకురావాలని ఎంతో ఆతృతగా ఉన్నాం. దీనికి అందరూ కూడా ఈ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.